అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణను చలి వణికిస్తుంది. క్రమంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. రాబోయే 3 రోజులకు గాను 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు జిల్లాల్లో 6 నుంచి 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే 2 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. తెలంగాణను చలి వణికిస్తుంది. క్రమంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. రాబోయే 3 రోజులకు గాను 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు జిల్లాల్లో 6 నుంచి 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే 2 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతోందని హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందంటోంది. కాగా నిన్న రాత్రి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక హైదరాబాద్ నగరంలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందంటోంది. షేర్లింగంపల్లిలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శివారు ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు అలుముకునే అవకాశాలున్నాయంటోంది. ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అలర్టు జారీ చేసింది వాతావరణ శాఖ. రైట్, 5 అంశాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో మనకు గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది. రాబోయే 3 రోజులు చలి తీవ్రత తెలంగాణలో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చాలా స్పష్టంగా పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ కు పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలతో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి ప్రభావం అయితే ఈసారి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు. ఈ పరిస్థితులలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి చలి ఎఫెక్ట్ తోటి ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడైనా సరే చలి ప్రభావం ఉన్నప్పుడు మామూలు అలర్ట్ మాత్రమే జారీ చేస్తారు కానీ ఈసారి ఏకంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం, ఎల్లో అలర్ట్ జారీ చేయడం కనుక చూస్తే చలి ప్రభావం అయితే చాలా విపరీతంగా గతంలో కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా పడిపోతున్నటువంటి టెంపరేచర్స్, నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది సందీప్. ఇక సిర్పూర్, కాగజ్ నగర్ లో, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో అయితే 7.4 డిగ్రీలు అత్యల్పంగా మనకు నిన్న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ సిటీ పరిధిలోని షేర్లింగంపల్లిలో 10 డిగ్రీలు నమోదైంది. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా తానేం తక్కువ కాదన్నట్టుగా కూడా చలి తన ప్రభావాన్ని చూపిస్తుంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా ఎక్కడైనా సరే చలి ప్రభావం అయితే చాలా విపరీతంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అయితే చాలా గణనీయంగా పడిపోతున్నాయి. తెలంగాణను ఒక రకంగా చెప్పాలంటే చలి కంప్లీట్ గా వణికిస్తుంది సందీప్. క్రమక్రమంగా చలి తీవ్రత పెరుగుతూ ఉంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా పడిపోతున్నాయి. దీంతో రాబోయే 3 రోజులకు గాను 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు ఈ జిల్లాలో 6 నుంచి
10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ జారీ అయినటువంటి జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల్లో చలి తీవ్రత అయితే డబుల్ అయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే 6 డిగ్రీలు కూడా పడిపోయే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో చాలా అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇక హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. సో చలితో పాటు హైదరాబాద్ సిటీలోని శివారు ప్రాంతాల్లో ఉదయమే దట్టమైనటువంటి పొగ మంచు అనుకుంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గట్టుగా కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉందని కూడా వాతావరణ శాఖ పలు అలర్టులు అయితే జారీ చేస్తుంది సందీప్. ఇక చలి ప్రభావంతో అయితే ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎముకలు కొరికే చలిని ఇప్పుడే మనం చూస్తున్నాం. ఎందుకంటే చలికాలం మొదట్లోనే విపరీతమైనటువంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఒకవైపు చలి తన ప్రభావాన్ని చూపించడంతో పాటు ఉదయం పూట చల్లటి ఈదురుగాలు కూడా వస్తున్నాయి, చలిగాలు వీస్తున్నాయి. దానితో పాటు మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫోగ్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా మార్నింగ్ దాదాపు 8 నుంచి 9 వరకు కూడా ఉదయం పూట ఏమి కనిపించడం లేదు. కంప్లీట్ గా పొగమంచు కప్పుకొని ఉండడంతో వాహనదారులు కూడా ట్రాన్స్పోర్ట్ కు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లలో ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే పలు హెచ్చరికలు జారీ చేస్తుంది. చలి ప్రభావం అయితే ఎక్కువగా ఏజెన్సీ గ్రామాల్లో ఉంటుంది సందీప్. మన్యం గ్రామాల్లో, గిరిజన గ్రామాల్లో అయితే ఆ ప్రజలైతే ఎముకలు కొరికే చలిలోనైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడైనా సరే చలి ప్రభావం ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు వాటర్ స్టోరేజ్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలో కూడా చలి తీవ్రత గణనీయంగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్టూరు ఏజెన్సీ గాని, అలానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం ఏజెన్సీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి ఏజెన్సీ, అటు మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల్ల ఏజెన్సీ కానీ ఇక్కడ ఎక్కడ చూసినా సరే కూడా విపరీతమైనటువంటి చలి ప్రభావం ఏజెన్సీలో ఉంటుంది. మన్యం గ్రామాల ప్రజలైతే చలి, చిన్న పిల్లలు, వృద్ధులు అయితే ఇప్పుడిప్పుడే చలిని తట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ టైం లేచే వాళ్ళు కూడా అమ్మో చలి బాగా ఉంది, ఈ చలిని తట్టుకోలేమని కూడా చాలా ఆలస్యంగా నిద్ర నుంచి మేల్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా చోట్ల మనకు జరుగుతున్నాయి. వాటిని కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితులలో సో రాబోయే రోజులలో సింగిల్ డిజిట్ కే గనుక పరిమితం అయిపోతే మాత్రం చలి ప్రభావంతో ప్రజలైతే ఇంకా విలవిల్లాడే పరిస్థితి అయితే మనకు రాబోతుంది సందీప్. రాజభట్, అంటే గతంతో పోలిస్తే ఈసారి చలి తీవ్రత ఎలా నమోదయ్యే అవకాశం ఉంది? లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కనుక మనకు రికార్డ్స్ కనుక చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణలో ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనకు ఉష్ణోగ్రతలు రాత్రిపూట చాలా తక్కువగా నమోదవుతున్నాయి. 3 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎప్పుడు మైనస్ లోకి అయితే వెళ్ళలేదు. ఇంకా మైనస్ డిగ్రీలోకి వెళ్తే మాత్రం కాశ్మీర్ లో అయితే ఏ విధంగా చలి ఉంటుందో ఆ ప్రభావం ఇక్కడ ఉంటుంది. మైనస్ లోకి వెళ్తే మాత్రం మనం చాలా విపరీతమైనటువంటి ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే సేమ్ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకు. పోయిన సంవత్సరం కూడా రికార్డు స్థాయిలో చాలా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కనిష్టంగా 3 డిగ్రీల వరకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్ మనం లాస్ట్ ఇయర్ చూసాం. ఈ సీజన్ లో ఇప్పటికే ఆల్రెడీ మనకు 5-6 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో నిన్న సిర్పూర్ లో, కుమ్రంభీం జిల్లా సిర్పూర్ లో 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఇంకొక 2-3 డిగ్రీలు కనుక తగ్గితే లాస్ట్ ఇయర్ ఉష్ణోగ్రతకు సరిసమానంగా అయ్యే అవకాశం ఉంది. ఈ చలికాలం మొదట్లోనే మనం చెప్పుకునేది పరిస్థితి అంతా కూడా ఇప్పుడు వింటర్ సీజన్ ఎంటర్ అయినటువంటి ఎర్లీ స్టేజ్ లోనే దీని గురించి రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత తక్కువగా నమోదవుతుంది. సో ఇంకా సీజన్ ముందుంది, అసలైనటువంటి చలికాలం సీజన్ ముందుంది. ఇప్పుడు మనకు డిసెంబర్ ఉంటుంది, జనవరిలో ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు కూడా విపరీతమైనటువంటి చలి ప్రభావం ఉంటుంది. సో అంటే చలికాలం సమయంలో సంక్రాంతి అప్పుడు చలి ప్రభావంతో విపరీతమైనటువంటి ఎఫెక్ట్ కూడా అప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా చలికాలం సీజన్ ఇంకా చాలా వరకు ముందే ఉంది. కంప్లీట్ గా మనం 4 నెలల చలికాలం అనుకుంటే 2.5 నుంచి 3 నెలల కాలము తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో దాదాపు
ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంచనా వేసుకొని అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి సమాచారం వరకైతే 2 నుంచి 2 డిగ్రీల వరకు కనిష్టంగా అయితే ఈసారి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.